వాలంటీర్ ఉద్యోగాలు కూడా ఏజెన్సీ ఏరియాలో ఉన్న ట్రైబ్స్కి అవి ఇవ్వాలి, ఆ వాలంటీర్ పోస్టులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. ఆయన ఆలోచన ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. జీవో నెంబర్ 3 అనేది సుప్రీంకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు రద్దు చేసింది. దాంతోపాటు మెలిక కూడా పెట్టింది సుప్రీంకోర్టు. దీని గురించి ఫర్దర్గా మీరు ఏ స్టెప్స్ వేసినా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి టీచర్ పోస్టులన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పేసి కాషన్ ఇవ్వడం బట్టి కాషన్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిందన్నది మీకు గుర్తు చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి అవకాశాలు దక్కాలని ఆయన ఆలోచన ఇంప్లిమెంట్ కూడా చేశారు. జీవో నెంబర్ 3 అనేది సచివాలయ ఉద్యోగాలకు వర్తించకపోయినా ఒక్క మా నియోజకవర్గంలోనే సుమారుగా 500 మంది పిల్లలు గిరిజన యువతకి ఉద్యోగాలు వచ్చినాయి సచివాలయాల్లో. కావాలంటే గమనించుకోండి. తక్కువ మార్కులు వచ్చినా, చాలా తక్కువ మార్కులు వచ్చినా గిరిజన ప్రాంతంలో గిరిజన యువతకి ఇవ్వడం వల్ల ఎంతమందికి ఈరోజు సచివాలయ ఉద్యోగాలు వచ్చినా ఒకసారి వెళ్ళి చూడండి. మొత్తం ఎంటైర్ స్టేటు ఎస్టీ కేటగిరీకి ఓన్లీ సచివాలయ ఉద్యోగాల్లో 10,000 పోస్టులు ఇచ్చాం. షెడ్యూల్ అండ్ నాన్ షెడ్యూల్ ఏరియాలో కలిపి 10,000 పోస్టులు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గిరిజనులకి పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు దాదాపు 3 లక్షల ఎకరాల ROFR పట్టాలి. హిస్టరీ ఇప్పటివరకు ఎవరు అన్ని పట్టాలు ఇవ్వలే. 1,70,000 మంది రైతులకి 3 లక్షల ఎకరాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఎన్నో పథకాల రూపంలో అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, వాహనమిత్ర, ఎన్నో పథకాల రూపంలో ట్రైబల్కి అండగా ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల్ని కుటుంబ సభ్యులుగా అభివర్ణించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గిరిజనులకి చాలా పెద్ద ఎత్తున మేలు జరిగింది. ఇప్పటికైనా ఈ కూటమి నాయకులు చెప్పేటువంటి అబద్ధాలని గమనించండి.